సో ఇప్పుడు ఆస్ట్రేలియాలో యాంకర్లు అయితే చేరుకున్నాండి. చూస్తున్నా కదా, చాలా షిప్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ లేట్ అయితే అవ్వచ్చేమో. ఈలోపు మా వాళ్ళందరూ అయితే ఫిషింగ్ పడడానికి రెడీ అయిపోయారండి. సో అందరూ అయితే ఇక్కడే ఉన్నారు. ఇలా పండి చేపలను అయితే మా వాళ్ళు బార్బెక్యూ చేసి అప్పటికప్పుడైతే తినేస్తున్నారు. చూస్తున్నారు కదా. చాలా దూరంలో అయితే కనబడుతుందండి సిటీ. ఇది అవుటర్ యాంకర్ అండి, అంటే చాలా లోపల అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి సిటీ అయితే చాలా దూరంలో కనబడుతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే 2 hours అయినా పట్టింది. అయితే నార్మల్గా ఇలా యాంకరేజ్ దొరికితే షిప్పుల్లో టైంపాస్ కోసం ఇలా ఫిషింగ్ అనేది చేస్తారండి. ఇలా కొన్ని పోర్ట్లో కూడా పర్మిషన్ అనేది ఉండదన్నమాట. అది ముందే మాకు మెసేజ్ అనేది వస్తుంది ఏజెంట్ ద్వారా. సో ఇలా ఎక్కడైతే మనకి అవైలబిలిటీ ఉంటుందో మోస్ట్లీ జనాలు ఇలా ఫిషింగ్ అనేది చేస్తారు. ఇక్కడ సీ బర్డ్స్ రెట్టలతో మా షిప్ మొత్తం ముగ్గు అయితే వేసినాయండి. చూస్తున్నారు కదా. నార్మల్గా ఒకరోజు యాంకర్ అని చెప్పి అన్నారు, కానీ ఇప్పుడు చూస్తే షిప్లు అయితే చాలా ఉన్నాయి అన్నమాట. సో యాంకరేజ్ పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం షిప్ ముందు భాగంలో అయితే ఉన్నామండి. అక్కడ నుండి అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, షిప్లు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇక మా వాళ్ళు అయితే రెండో రోజు కూడా ఫిషింగ్ కొనసాగిస్తున్నారండి. ఇలా మామూలుగా డ్యూటీ చేసేటప్పుడు మాకు టీ బ్రేక్ అలా ఉంటాయి కదా, ఒక 1/2 hour. ఆ టైంలో కూడా వచ్చి ఫిష్ అయితే పడుతున్నారన్నమాట. చూడొచ్చు మీరు. ఇప్పుడు కొన్ని చిన్న చేపలు అయితే పడినాయి. చూస్తున్నారు కదా. ఇంకొకరికైతే పెద్ద చేప పడింది. చూడవచ్చు మీరు. ఇది చాలా వెయిట్ అయితే ఉందండి. ఒక 15 kilo వరకు అయితే ఉండొచ్చు ఇది. ఇప్పుడు సీ బర్డ్స్ ఉన్నాయంటే అక్కడ ఫిష్ ఎక్కువ ఉన్నాయని అర్థం అండి. చూస్తున్నారు కదా, అవి కూడా చేపలను అయితే పట్టుకు తింటున్నాయి. సో మన వాళ్ళకి ఇంకో చేప కూడా పడిందండి. చూడొచ్చు మీరు. ఒకరి తర్వాత ఒకరికి కంటిన్యూగా పెద్ద చేపలు అయితే లాగుతున్నారు. ఇది మన 3rd ఇంజనీర్కి అయితే పడింది అనమాట. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఈ పిలిపిని అయితే నేనే పట్టినని చెప్పి అంటున్నాడు అనమాట. అయితే ప్రతిసారి ఇలా చేపలు పట్టడానికి అవకాశం ఉండదండి. ఒక్కొక్క పోర్ట్లో అయితే ఛాన్స్ ఉండదన్నమాట. సో ఇక్కడైతే పట్టడానికి కుదిరింది. ఈ హుక్ చూసారా, ఇవి ఆ చేపను లాగడానికైతే ఈ హుక్ అనేది తయారు చేసామండి. ఎందుకంటే నార్మల్గా లైన్ అనేది చాలా సన్నగా ఉందన్నమాట. అయితే మా 2nd ఇంజనీర్ కూడా ఒక పెద్ద చేప అయితే పడిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. నార్మల్గా షిప్లో ఈయనే ఫస్ట్ ఫిషింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. సో గ్యాలలో దొరికిన చేపలను అయితే మా వాళ్ళు ఇప్పుడు కర్రీ వండుతున్నారండి. ఇన్నాళ్ళు కొద్దిగా ఫిలిపిన్ ఫుడ్ తిని కొద్దిగా నోరు సప్పడిపోయిందని చెప్పి ఎలాగో గాలానికి దొరికిన చేపలను అయితే వండు తిందామని చెప్పి మా వాళ్ళు ఫిష్ కర్రీ అయితే వండుతున్నారు. వాళ్ళు తమిళనాడు స్టైల్లో అయితే చేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా. సో ఆ పెద్ద చేపను కూడా ముక్కలు అయితే చేసి రెడీగా ఉంచుతున్నారండి, తర్వాత వండుకుందామని చెప్పి. చూడచ్చు మీరు, అతను క్లీన్ చేసి ముక్కలు అయితే కోస్తున్నాడు. ఇప్పుడు తర్వాత వండుకుంటాకి పెద్ద చేపను అయితే ముక్కలు కోస్తున్నాడు అండి. చూస్తున్నారు కదా. ఈయన 4th ఇంజనీర్ అనమాట. ఇప్పుడు ఈ చేపల కూర ఎత్తనే వండుతున్నాడు. ఇప్పుడు ముక్కలుగా కోసి అయితే రెడీగా ఉంచుకున్నామండి. ఇవి తర్వాత వండుకుంటాయి. సో ఇప్పటికే 3 రోజులు అయితే అయిపోయిందండి. ఈరోజు ఈవినింగ్ షిప్ అయితే లోపలికి వెళ్ళిద్దని చెప్పి అంటున్నారు. చూడాలి. ఇక ఇది లాస్ట్ ట్రయల్గా మా 2nd ఇంజనీర్కి అయితే ఇంకో చేప పడైతే ఉందండి. చూడొచ్చు మీరు. ఆల్రెడీ ఇప్పుడు చేప అయితే హుక్కి కనెక్ట్ అయ్యి ఉంది. దగ్గర 1/2 hour నుండి దాన్ని ఆడిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఒకేసారి చేప లాగలేం కాబట్టి అది కొంచెం అలసిపోయే వరకు దాంతో అయితే ఎంత స్లాక్ కావాలో అంత వైర్ అయితే కిందకు వదులుతున్నాడు. చూడొచ్చు మీరు. ఆల్రెడీ హుక్ మీద వెయిట్ ఉంది.
ఆ చేపని దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ నుండి ఆడిస్తున్నాడండి. అటు నుండి ఇటు అయితే తిరుగుతుంది అనమాట చేప. సో ఇప్పుడు ఫైనల్గా హుక్ అయితే వేసాము, పెద్ద హుక్ చేపను లాగడానికి. చూస్తున్నారు కదా. సో అది అలిసిపోయి ఇక వెళ్ళట్లేదు అనమాట. ఫైనల్గా ఫిష్ని అయితే పైకి తీసుకొచ్చేసాము. మావాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇక ఇదే లాస్ట్ అండి. ఇప్పుడు షిప్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చాలా పెద్ద అతనైతే ఇది 4వ చేప అని చెప్తున్నాడు. 4 పెట్టాడు అనమాట. సో చూసారు కదా, ఆ పెద్ద హుక్ వేయటం వల్లే మన చేప పైకి అయితే లాగగలిగాము. ఇప్పుడు ఫిషింగ్ హుక్ అయితే తీసేస్తున్నాడు అండి, చూడొచ్చు మీరు. చెప్పాను కదండి, మా సెకండ్ ఇంజనీర్ అయితే ఈ హుక్లన్నీ క్యారీ చేస్తాడు. ఇతను యుక్రెయిన్ అనమాట. సో ఈ పెద్ద హుక్ వల్ల మనం ఆ చేపను అయితే లాగగలిగాము, లేకపోతే మన గాలానికి ఉన్న వైర్తో అయితే లాగలేము. సో ఇప్పుడు షిప్ అయితే బయలుదేరిందండి. ఇప్పుడు బర్తింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుండి తర్వాత విషయాలు నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో గైస్, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రావు క్యాప్చర్స్.